తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి సంక్రాంతి బరిలో ఏకంగా 5 సినిమాలు పోటీ పడబోతున్నాయి. అందులో మొదటిది మనశంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా, నయనతార హీరోయిన్గా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండవ సినిమా యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి రాజాసాబ్. ఈ సినిమాకి మారుతి దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇక శర్వానంద్ హీరోగా నటించినటువంటి నారీ నారీ నడుమ మురారి, ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధమైంది. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా నటించినటువంటి అనగనగా ఒక రాజు అనేటువంటి సినిమా కూడా సంక్రాంతి బరిలో పోటీ పడేందుకు వారు సిద్ధమయ్యారు. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కూడా ఈ సంక్రాంతి బరిలో అయితే పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఈ 5 సినిమాలతో పాటుగా మరో 2 డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో పోటీ పడబోతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి బరిలో ఒకే వారంలో 7 సినిమాలు పోటీ పడబోతున్నాయి, సత్తా చాటబోతూ ఉన్నాయి. ఇంతకీ ఈ 7 సినిమాల్లో ఏ సినిమా ఎంత మార్కెట్ అంటే కలెక్షన్ల పరంగా ఎంత వసూలు చేసేటువంటి అవకాశం ఉంది, మొత్తంగా ఈ 7 సినిమాల మీద సంక్రాంతి బరిలో మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంత వసూళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుగు వాళ్ళ అతిపెద్ద పండుగ సంక్రాంతి, అందరికీ తెలిసిందే. నిజంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగులలో అసలు సంబరాలు అయితే మొదలైపోతూ ఉంటాయి. అయితే ఈసారి సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలవుతున్నాయి, అది సినిమా రూపంలో మొదలవుతూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ కంటే ముందే కొన్ని సినిమాలు భారీ అంచనాలతో అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైందుకు సిద్ధమయ్యాయి. అందులో మొదటిది రాజాసాబ్, అలాగే ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ గారు. ఇక మూడవ సినిమా వచ్చేసి నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ 5 సినిమాలు అయితే పోటీ పడిపోతున్నాయి. సో వాటితో పాటుగా ఇంకొక 2 డబ్బింగ్ సినిమాలతో కలుపుకొని ఏకంగా 7 సినిమాలు ప్రేక్షకుల ముందుకైతే రాబోతూ ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజలతో పాటుగా శర్వానంద్, నవీన్ పోలిశెట్టి బరిలో అయితే దిగుతున్నారు. దీంతో ఈ సీజన్ ఎలా ఉండబోతుందా, ఎవరికి విజయం దక్కుతుందా అని టాలీవుడ్ నుంచి అంటే అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి 7 సినిమాలు రావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. భోగి, సంక్రాంతి, అలాగే కనుమ, ఇలా 3 రోజులు ఒక్కో సినిమా ప్రేక్షకులను అయితే పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఆ ముందు వెనక కూడా సినిమాల హడావుడైతే ఈసారి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పండగ మొదలు కాకముందే సినిమాల సందడైతే ఈసారి మొదలైనట్లుగా మనం చెప్పుకోవచ్చు. పండగ అయ్యాక కూడా ఈ సినిమాల పండుగ అనేది ఇంకా కొనసాగుతుంది అని ఈ 7 సినిమాలను బట్టి అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి సినిమాలు ఏంటంటే రాజాసాబ్, అలాగే మనశంకర వరప్రసాద్ గారు. ఈ 2 సినిమాల మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. వాటితో పాటుగా రవితేజ గారు హీరోగా నటించినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి దానికోసం కూడా ఎంతోమంది ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలు, ఈ 7 సినిమాల్లో ఏ సినిమా సత్తా చాటిద్ది అనేది దాని కథని ఆధారం చేసుకుని ఉంటుంది. అయితే జయాపజయాలకు సంబంధం లేకుండా ఇటు రాజాసాబ్ కానివ్వండి, అలాగే మనశంకర వరప్రసాద్, ఈ 2 సినిమాలు వసూళ్ళను అయితే రాబట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సినిమాల్లో పెద్ద సినిమాలు ఖచ్చితంగా వసూళ్ళను రాబడతాయి కాబట్టి ప్రొడ్యూసర్లు కూడా సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతూ ఉంటారు. అయితే మనశంకర వరప్రసాద్ గారు, దాంతోపాటుగా ఇటు రాజాసాబ్, ఈ 2 సినిమాలు అయితే జయాపజయాలకు సంబంధం లేకుండా వసూళ్ళను అయితే రాబట్టడం ఖాయం. ఇక మిగతా 5 సినిమాలు ఏవైతే ఉన్నాయో, అంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విడుదలవుతున్నటువంటి 3 సినిమాలు, అలాగే 2 డబ్బింగ్ సినిమాలు, ఈ 5 సినిమాల్లో ఏ సినిమాకి టాక్ బాగుంటే ఆ సినిమా వసూళ్ళను రాబట్టేటువంటి అవకాశం ఉంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ సినిమా కనుక ఫ్యామిలీ ఆడియన్స్ని కనుక మెప్పించగలిగితే ఆ సినిమా వసూళ్ళను రాబట్టేటువంటి అవకాశం ఉంది. ఇక శర్వానంద్, ఈ మధ్యకాలంలో సరైనటువంటి హిట్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి శర్వానంద్ ఎట్టి పరిస్థితుల్లో
నారీ నారీ నడుబంబురారి సినిమా ద్వారా హిట్ కొట్టి తీరాలి అని బలమైనటువంటి సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచినటువంటి నేపథ్యంలో ప్రేక్షకుల్ని మెప్పించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మరికొద్ది రోజులు వేచి చూడాలి. అది గనక సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సినిమాల్లో సత్తాజాటి ప్రేక్షకులను గనక మెప్పించగలిగితే మాత్రం సినిమాకి మంచి వసూళ్ళు అయితే రాబట్టేటువంటి అవకాశం ఉంది. ఇక నవీన్ పోలిశెట్టి నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఆయన అభిమానులు అయితే ఎంతో ఉత్కంఠగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన నుంచి సినిమా రాబోతోంది. ఆ సినిమా గనక సరైనటువంటి కథాకథనం గనక ఉంటే, ప్రేక్షకులను గనక ఆకట్టుకోగలిగితే ఆ సినిమా కూడా హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా మంచి వసూళ్లను అయితే రాబట్టేటువంటి అవకాశం ఉంది. ఈ సంక్రాంతి సినిమాలు మినిమం వాల్యూ దాదాపుగా 1000 కోట్లు. అంటే ఈ సంక్రాంతి బరిలో నిలిచిపోతున్నటువంటి 7 సినిమాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 1000 కోట్ల రూపాయల మేర కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ 1000 కోట్లు అనేది చాలా తక్కువ నా దృష్టిలో అయితే. ఎందుకు చెప్తున్నానంటే యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి రాజాసాబ్ ఆ సినిమా కనుక హిట్ అయింది అంటే ఖచ్చితంగా 1500 కోట్ల రూపాయలు గ్రాస్ రూపంలో రాబట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గత సినిమాలు కనుక మనం చూసుకున్నట్లయితే బాహుబలి 1, సాహో, అలాగే సలార్, కల్కి ఇవన్నిటి వసూళ్లు కనుక మనం చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి రాజాసాబ్ ప్రభాస్ కెరీర్లోనే ఆయన మొదటిసారిగా హారర్ జోనర్లో ఒక చిత్రంలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా కనుక విజయాన్ని అందుకుంది అంటే 1000 కోట్లు అనేది ఆ ఒక్క సినిమా మాత్రమే కలెక్ట్ చేయగలదు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇక మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమా కూడా మంచి విజయం కనుక నమోదు చేస్తే 500 కోట్ల వరకు అది కూడా కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొంతమంది అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. అంటే మనశంకర వరప్రసాద్ గారు 200 కోట్ల నుంచి పైన వసూళ్లను రాబట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనాలు అయితే వేస్తున్నారు. కారణం ఏంటంటే దానికి బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల పైగా పెట్టారు. కాబట్టి బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. కాబట్టి 200 కోట్ల పైనే దీనికి గ్రాస్ రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. ఇక రాజాసాబు 500 కోట్ల రూపాయల పెట్టుబడి దానికి పెట్టారు. అంటే బడ్జెట్తో ఆ సినిమా తెరకెక్కింది. కాబట్టి ఆ సినిమా కూడా విజయాన్ని కనుక అందుకుంటే ఖచ్చితంగా 1000 కోట్ల పైగా కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మిగతా చిన్న సినిమాలు కూడా బాగా కనుక ఆడగలిగితే అంటే 100 కోట్ల మేర అవి కూడా ఒక్కొక్క సినిమా కనుక రాబట్టగలిగితే ఖచ్చితంగా 1000 నుంచి 2000 కోట్ల వరకు ఈ 7 రోజుల్లోనే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విడుదల కాబోతున్నటువంటి సినిమాల ద్వారా కలెక్షన్ రూపంలో వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫట్ అవుతుంది అనేది మనం విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.